నేను అప్పుడప్పుడు వెళ్ళి డాక్టర్ చేత చెక్ చేయించుకుంటున్నాను. వాళ్ళు చెప్పిన మాత్రలు దగ్గర పెట్టుకుని శ్రద్ధగా వాడుకుంటున్నాను. రాను రాను నా జీవితం కటకటాల మధ్య మృగంలా మరీ ఒంటరితనంగా అయిపోయింది. ఈ ప్రపంచం నన్ను వెలివేసినట్టుగా దూరంగా ఉంచేసింది. బంధువులతో నా సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. పుస్తకాలు, పెరటి తోట పెంపకం నా లోకం అయిపోయాయి. చదువుకునే రోజుల్లో సరదాగా నేర్చుకున్న గిటార్ మళ్ళీ సాధన ప్రారంభించాను. నా ఒంటరితనంలో నాకది ఒక తోడైంది. కానీ నేను కావాలని కల్పించుకున్న ఈ కాలక్షేపాలు నాకు ఆనందం కలిగించటం లేదు. మాటా పలుకు లేని బొమ్మలతో ఆడి ఆడి విసుగెత్తిపోయిన చిన్నపిల్లవాడిలా ఉంది నా మనస్తత్వం. నాకు స్నేహితులు కావాలి. నా జీవితం నవ్వుతూ తుళ్ళుతూ మళ్ళీ మామూలుగా ఉండాలి. కానీ ఇది ఎలా సాధ్యం? ఒకరోజు సాయంత్రం నేను బజార్ నుండి తిరిగి వచ్చాను. నా 2 చేతుల నిండా పుస్తకాల ప్యాకెట్లు దొంతరగా ఉన్నాయి. అక్కయ్య నా కోసం ఎవరో వచ్చారని, నా గదిలో కూర్చునున్నారని చెప్పింది. నా కోసం ఎవరో వచ్చారా? ఎన్నాళ్ళకి విన్నాను ఇంత మంచి మాట. ఈ ప్రపంచంలో ఇంకా నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని అనుకునే వాళ్ళు ఉన్నారా? నేను పుస్తకాల ప్యాకెట్లు పదిలంగా పట్టుకుని కుతూహలంగా చూస్తూ నా గదిలో అడుగుపెట్టాను. సాయంత్రం అవుతుండటం వల్ల అక్కడ చీకట్లు ముసురుకుంటున్నాయి. కిటికీ దగ్గర నిలబడి అటువైపు చూస్తున్న వ్యక్తి ఎవరో హఠాత్తుగా నాకు తెలియలేదు. నేను గదిలోకి వచ్చాను. నా పాదాల అలికిడి విని కాబోలు అతను ఇటు తిరిగి చూశాడు. నా కళ్ళు ఆనందాశ్చర్యాలతో వెడల్పోయాయి. వేణు, అస్పష్టంగా అన్నాను. వాడు 2 అంగల్లో వచ్చినట్టుగా నా దగ్గరకు వచ్చాడు. నేను నా చేతుల్లో పుస్తకాలు టేబుల్ మీద పడేసినట్టుగా వదిలేశాను. వేణు, వాడు నాలాగా ఆనందం వెలిబుచ్చలేదు. నా దగ్గరగా వచ్చి నాకు అభిముఖంగా నిలబడ్డాడు. నన్ను నకసిక పర్యంతం చూస్తున్నాడు. నేను అనుమానంలో పడ్డాను. వీడు కూడా నేను పిచ్చివాణ్ణని భయపడుతున్నాడా? వేణు గబాల నన్ను 2 చేతులతో దగ్గరికి లాక్కున్నాడు. పసిపిల్లని తల్లి అక్కున చేర్చుకున్నట్లుగా నన్ను గాఢంగా గుండెలకి అదుముకున్నాడు. జయ ఇలా చేసిందంటే నేను నమ్మలేకుండా ఉన్నానురా అన్నాడు. నేను మాట్లాడలేదు. వాడి ఓదార్పులో ఉన్న శక్తి ఏదో నాలో దుఃఖపు పొరకి సూటిగా తగిలి గొంతులోకి తన్నుకు వచ్చినట్టయింది. నాకివేవీ తెలియనే తెలియవు. నువ్వు ఫారిన్ వెళ్ళిపోయావు, మన సంబంధ బాంధవ్యాలే తెగిపోయాయి అన్నాను. అవునరా, అప్పుడు జీవితంలో ఆ వెతుకులాట అలాంటిది. మనిషి భవిష్యత్తుకి పునాది వేసుకునే సమయంలో స్నేహితులు, బంధువులు ఎవరూ గుర్తుకురాని తీరిక చిక్కని ఏకాగ్రత ఉంటుంది. కానీ స్థిరపడిన తర్వాత అందరినీ చూడాలనిపిస్తుందిరా. నువ్వెప్పుడొచ్చావు? మొన్న. రాగానే మా పిన్నిని, నా స్నేహితులందరి గురించి అడిగాను. నీ గురించి ఆవిడ చెప్పిన విషయాలు వినగానే నా తల గిర్రున తిరిగిపోయింది. నువ్వు ఎవరితో మాట్లాడటం లేదని, అందరితోనూ అన్ని సంబంధాలు తెంచుకున్నావని చెప్పింది. నన్ను వెళ్ళొద్దని కూడా అంది. కానీ నా మనసు ఊరుకోలేదు. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. థ్యాంక్స్ రా, కూర్చో. ఇద్దరం కూర్చున్నాం. వాడక్కడికి వచ్చి చాలాసేపు అయిందని యాస్ట్రేలో అక్కడ కనిపిస్తున్న సిగరెట్ పేకలే చెప్తున్నాయి. అక్కయ్య కాఫీ ఇచ్చినట్టు వాడు తాగిపెట్టిన ఖాళీ కప్పు కనిపిస్తోంది. మీ అక్కయ్య అంతా చెప్పింది. నాకు ఇదంతా వింటుంటే మై గాడ్, నేనెంత అదృష్టవంతుడిని అనిపిస్తోంది అన్నాడు వేణు. అంటే నీకు తెలియదేమోరా, వాళ్ళు మొదట నాకు ఎరవేశారు. ఈ లోపల నువ్వు తగిలావు. నాకంటే బాగా ఉన్నవాడివి, అందమైన వాడివి. ఆ గేలం నీ వైపు తిరిగింది. భగవంతుడు నన్ను రక్షించాడు. 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. లేకపోతే ఈ నరకంలో నేనుండేవాడిని. పెళ్లి చేసుకున్నావా? అదేమిట్రా, నీకు శుభలేఖ పంపాను. నువ్వు గ్రీటింగ్స్ కూడా పంపావు కదా. ఓ సారీ, మర్చిపోయాను అన్నాడు. కానీ నాకు నిజంగానే గుర్తులేదు. 2 పిల్లలు. నా భార్య పెద్ద బ్యూటీ కాదు కానీ పర్వాలేదు. నేను నిట్టూర్చాను. ఇద్దరం కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఆ రోజు నా మనసు ఎంతో హాయిగా అనిపించింది. వేణు లండన్లో ఏదో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పనిచేస్తున్నాడు. పెద్ద ఉద్యోగం ఏం కాకపోయినా అతని భార్య కూడా జాబ్ చేస్తుండటం వల్ల బాగానే సరిపోతుందట. ఎవరినో పట్టుకుని ఎలాగో కష్టపడి అక్కడికి వెళ్ళి ఆ ఉద్యోగం సంపాదించుకున్నాడు. అక్కడే ఆ అమ్మాయితో స్నేహం కలిసి పెళ్లి చేసుకున్నాడట. ఎంతమంది చేసుకోవటం లేదు పెళ్ళి? అందరి జాతకం నాలాగే అవుతుందా? వేణు వెళుతుంటే అక్కయ్య మర్నాడు భార్యని పిల్లల్ని భోజనానికి తీసుకురమ్మనమని మరీ చెప్పింది. మర్నాడు వేణు భార్య పిల్లలతో భోజనానికి వచ్చాడు. వేణు భార్య మాధవి చాలా కలుపుగోలు మనిషి. అందగత్తె కాకపోయినా ముఖంలో చురుకుదనం, కళ ఉన్నాయి. పిల్లలిద్దరూ ముత్యాల్లా ఉన్నారు. పెళ్ళైన తర్వాత వేణులో స్థిరత్వం, హుందాతనం వచ్చాయి అంటే వాటికి కారణం ఆ అమ్మాయి ప్రభావమే అని తెలుస్తోంది. భార్యా పిల్లలతో కళకళలాడుతున్న వేణుని చూస్తుంటే
కొత్తగా రంగు వేసిన భవంతి గుర్తుకొస్తోంది. నా జీవితమో శిథిలమైన మొండి గోడలాగా ఉంది. నా స్వయంకృతాపరాధమే. వేణు ఉన్న 4 రోజులు వాడితోనే తిరిగాను. పిల్లలిద్దరూ అంకుల్ అంటూ నాతో ఎంతో చనువుగా మసిలారు. వాడు వెళ్ళిపోయాడు. నేను స్టేషన్కి వెళ్ళి వాళ్ళని పంపి తిరిగి వస్తున్నాను. వాన పడుతోంది. వానధారులు పూసల తోరణాల్లా గ్లాసుల్లో నుంచి మెరుస్తూ కనిపిస్తున్నాయి. నా మనసు పరిపరి విధాల పోతోంది. నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? నా మనసులో భూకంపం లాంటి ఒంటరితనం మళ్ళీ భయంకరంగా ప్రవేశిస్తోంది. నా దవడలు మాటిమాటికి దంతాలని నొక్కుతున్నట్లుగా బిగుసుకుంటున్నాయి. నా కణతల దగ్గర నొప్పి ప్రారంభమైంది. ఈ స్థితి ఏమిటో నాకు తెలుసు. నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి భగవంతుడా. నేను అసలు ఒంటరిగా వెంట డ్రైవర్ తోడు లేకుండా ఈ కారు ఎందుకు తీసుకువచ్చాను? నేను సవ్యంగా ఇంటికి చేరగలనా? నా దృష్టి రోడ్డు మీద సరిగ్గా నిలవటం లేదు. మాటిమాటికి చీకటి తెరలు కమ్ముకుంటున్నట్టుగా చెదిరిపోతోంది. ఒక ఆటోకి కొట్టుకోబోయిందనుకుంటూ ఆగి పక్కకి తిరిగింది నా కారు. అవతల నుంచి వస్తున్న ట్యాక్సీ అతను రెప్పపాటుగా తన ట్యాక్సీని పక్కకు తిప్పకపోతే నా కారుతో ఆ ట్యాక్సీ గుద్దుకునేదే. నేను స్టీరింగ్ని కంట్రోల్ చేసుకోవడానికి, దృష్టి చెదరకుండా మనసు చిక్కబట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. కానీ నా వల్ల కావటం లేదు. కారు దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. నాకు చెమటలు కారుతున్నాయి. నా తల మీద 1000 గొడ్డలతో బాదుతున్నంత బాధగా ఉంది. నేను స్పీడ్ ఎక్కిస్తున్నానో తగ్గిస్తున్నానో నాకే తెలియటం లేదు. నా కారు రయ్యన వెళ్ళిపోతూనే ఉంది. వాన వస్తూనే ఉంది. నాకేమీ కనిపించడం లేదు. నా కారు నాతో ప్రమేయం లేనట్లుగా వెళ్ళిపోతుంది. హఠాత్తుగా ఆకాశమే విరిగి క్రింద పడిందా అన్నట్లు ఫెళఫెళ చప్పుడైంది. నా కారు దేనికి కొట్టుకుందో నాకు తెలియదు. నేను మాత్రం స్టీరింగ్ మీదకి ఒరిగిపోయాను. ఎన్ని గంటలు గడిచాయో నాకు తెలియదు. ఎవరెవరో వచ్చారు. నన్ను కారులో నుంచి లాగినట్లు యువతలకి ఈడ్చారు. ఏదేదో అడిగారు. నేను జవాబు చెప్పలేకపోతున్నాను. నా కళ్ళు కూరుకుపోతున్నాయి. వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్కి పదమన్నారు. నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ కొన్ని యుగాలు గడిచిన తర్వాత నన్ను చూడటానికి అక్కయ్య వచ్చింది. నేను యాక్సిడెంట్ చేసిన రిక్షాలో వ్యక్తి చనిపోయిందట. రిక్షా అతను ఎగిరి అవతల పడటంతో బ్రతికి బయటపడ్డాడట. నేను తలదించుకుని వింటున్నాను. అక్కయ్య ఏడుస్తూ అంది, ప్రసాదు, రిక్షాలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరక్కయ్యా? నిర్లిప్తతో అడిగాను. అక్కయ్య ఏడుపే జవాబైంది. ఎవరైనా కానీ నా వల్ల ఆ వ్యక్తి చచ్చిపోవటం జరిగింది. నాకున్న ఆస్తి ఆ వ్యక్తి కుటుంబానికి రాసి ఇచ్చేస్తాను అన్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదురా, జయ. జయని నువ్వు చంపేశావు. నేను చివాలును తలెత్తాను. నా చూపులు వెలవెలపోయాయి. అక్కయ్య చేయి గట్టిగా పట్టుకున్నాను. ఏమిటి ఏమిటి నువ్వనేది? జయ స్నేహితురాలు ఇంటి దగ్గర నుండి తిరిగి వస్తోందట. వానగా ఉండటం వల్ల ఆటో కానీ ట్యాక్సీ కానీ దొరకలేదట. రిక్షాలో ఎక్కించి తనే పంపానని స్నేహితురాలు చెప్పింది. ఆ రిక్షానే నీ కారు యాక్సిడెంట్ చేసింది. నువ్వు కావాలనే జయని చంపడానికే ఈ యాక్సిడెంట్ చేశావని అంటున్నారంతా. నో నో, నేను పిచ్చివాళ్ళ అరిచాను. నాకు హఠాత్తుగా ఒంటి నిండా చెమటలు పట్టాయి. జయ చచ్చిపోయిందా? నేను చంపేశానా? అబద్ధం, సర్వాబద్ధం. ఈ మాట అన్నవాళ్ళని నిలువున చీరేస్తాను, నాలిక చీరేస్తాను, తల చితక్ కొడతాను. ప్రసాదు, ప్రసాదు, అక్కయ్య నన్ను పట్టుకుంది. నేను హఠాత్తుగా పసిపిల్లవాడిలా, దెబ్బతిన్న కుక్కపిల్లలా దీనంగా చూస్తూ చేతులు జోడిస్తూ అన్నాను, అక్కయ్య, నిజం చెప్తున్నాను. నేను జయని చంపలేదు. నా మొరని న్యాయస్థానం ఆలకించింది. నా ఆరోగ్య స్థితి ఎంక్వైరీ చేసిన కోర్టు నేను నిర్దోషినని తీర్పు చెప్పింది. న్యాయస్థానం దృష్టిలో నేను నిర్దోషినని రుజువై నేను జైలు నుంచి విడుదలైనా లోకం మాత్రం నన్ను క్షమించలేదు. జయ మామయ్య వెంకట్రామయ్య నన్ను గూండాలతో తన్నించడానికి చూశాడు. దైవకృప వల్ల నేను ఎలాగో తప్పించుకోగలిగాను. ఈ రూపంగానైనా నా వద్ద నుంచి డబ్బు రాబట్టలేకపోయినందుకు జయ తల్లి మేనమామ ఎంతో బాధపడే ఉంటారు. జయ చచ్చిపోయిన మాట వాస్తవమే. కానీ కలల్లో నన్ను వెంటాడక మానలేదు. నాకు కాస్త కన్ను మూస్తే జయని గురించిన కలలే. జయతో మాట్లాడుతున్నట్లు, జయ నా కళ్ళ ముందు ఎవరితోనో సరదాగా తిరుగుతూ జల్సా చేస్తున్నట్టుగా రకరకాలుగా ఉండేవి. నిద్రలో అలాంటి కల వస్తే నేను లేచి నడిచి వెళ్ళేవాడిని. ఒక్కోసారి కవిత కల్పనలని జయ అనుకుని కంఠం నలపడానికి సిద్ధమయ్యేవాడిని. కవిత కల్పన పెద్దవాళ్ళు అవటంతో నాకు ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. అక్క ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని నన్ను పెళ్లి చేసుకోమంటోంది. మొదటిసారి ఈ ప్రస్తావన అక్కయ్య నోటి వెంట వినగానే నేను నిర్ఘాంతపోయాను. చాలా అసహ్యమైన పని చేయమన్నట్టుగా నా మనసు విలవిల్లాడింది. అక్కయ్య,
ఈ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎత్తుకుని పెంచాను. వాళ్ళని ఆ దృష్టితో చూడటమే చాలా ఘోరంగా అనిపిస్తుంది నాకు. నీ ఆలోచనలన్నీ విపరీతంగా ఉంటాయిరా ప్రసాదు. ఎంతమంది మేనమామలు మేనకోడళ్ళని చేసుకోవటం లేదు? అది వారి వారి దృష్టిని బట్టి ఉంటుంది. నేను కవితని కల్పనని చెల్లెళ్ళుగానే భావించాను. దయించి ఈ ప్రసక్తి ఇంకెప్పుడు నా దగ్గర తీసుకురాకు అనేశాను. కానీ అక్కయ్య నా మాట వినలేదు. నా నమ్మకాలు ఆలోచనలు చాదస్తపు భావాలుగా తీసేసింది. మాటి మాటికి ఆ ప్రసక్తి తెస్తూనే ఉంది. ఈ విషయం నాకే కాదు, వాళ్లకు కూడా నచ్చలేదు. వాళ్ళు తల్లికి ఎదురు తిరగటం నేను 1-2 సార్లు స్వయంగా విన్నాను. నాకు కాస్త ధైర్యంగా అనిపించింది. నా జీవితం ఒక రకంగా హాయిగానే ఉంది. అక్కయ్య దీన్ని చెడగొడుతుందేమోనని భయం వేస్తోంది. అక్కయ్య ఫారెన్ నుంచి తిరిగి రాగానే ఈ విషయంలో గొడవ తప్పదు. దీనికి ముందుగానే ఏదైనా మార్గం ఆలోచించాలి. దూరం నుంచి కిలకిల నవ్వులు వినిపించాయి. పచ్చగడ్డిలో పడుకుని ఉన్న ప్రసాద్ తిరిగి చూశాడు. పిల్లలు నవ్వుతున్నారు. ఒకతను కోతిని ఆడిస్తున్నాడు. అది పిల్లి మొగ్గలు బాగా తమాషాగా వేస్తోంది. అతను పాడే పాటకి అనుగుణ్యంగా డ్యాన్స్ చేస్తోంది. ప్రసాద్ చూస్తున్నాడు. శారద ఇరుప్రక్కలా పిల్లలున్నారు. శారద చేతులు వాళ్ళ భుజాల మీద ఉన్నాయి. వారు కూడా శారద చేతులను గట్టిగా పట్టుకున్నారు. ప్రసాద్ వాళ్ళనే చూస్తున్నాడు. ఎక్కడ శారద, ఎక్కడ ఆ పిల్లలు? ఈ జీవితం విచిత్రమైంది. ఎప్పుడు ఎక్కడ ఎవరితో అనుబంధం ముడిపడుతుందో తెలియదు. కోతిని ఆడిస్తున్న అతను ఆట అయిపోయి చిల్లర డబ్బులకి చేయి చాస్తున్నాడు. శారదని పిల్లల్ని అడిగాడు. శారద తల తిప్పి ప్రసాద్ వైపు చూసింది. కోతిని ఆడించే అతన్ని ప్రసాద్ దగ్గరికి వెళ్ళమని చూపించింది. కోతి అంగలేసుకుంటూ వచ్చి ప్రసాద్కి సలాం చేసింది. మై క్యా కరు రామ్ ముజే బుడ్డా మిల్ గయా. అతను పాట అందుకున్నాడు. కోతి డ్యాన్స్ ప్రారంభించింది. పిల్లలందరూ శారదని వదిలి పరిగెత్తుకొచ్చారు. శారద కూడా వచ్చింది. ప్రసాద్ ఇంకో 2-3 పాటలు పాడించి కోతి చేత డ్యాన్స్ చేయించాడు. పిల్లలు ఒకటే పగలబడి నవ్వుతున్నారు. శారద కూడా నవ్వుతోంది. కోతిని ఆడించేవాడు కూడా నవ్వుతున్నాడు. ప్రసాద్ కనిపించింది. మన జీవన సూత్రం భగవంతుడి చేతిలో ఉంటుంది. బహుశా మనం కూడా ఇలాగే ఆడుతూ ఉంటామేమో. ప్రసాద్ ఇచ్చిన రూపాయి తీసుకుని కోతిని తీసుకుని ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వెళ్దామా అంది శారద. ప్రసాద్ తల ఊపాడు. పిల్లలంతా లేచారు. శారద చేయి పట్టుకున్నారు. శారదని ఆనుకుని నడుస్తున్నారు. వాళ్లతో శారదను చూస్తుంటే చిరుతీగలు అల్లుకున్న పందిరిలా ఉంది. అక్కయ్య వస్తే శారద వెళ్ళిపోతుంది. శారద వెళ్ళిపోతే ఈ పిల్లలు మళ్ళీ మామూలే. వీళ్ళని శారదలాగా ఎవరు పట్టించుకుంటారు? శారదని ఈ ఇంట్లో ఉంచే మార్గం ఏముంది? అతని మనసులో మనోదర్పణలో శారద తను పూలమాలలు వేసుకుని చెయ్యి కలుపుకుని నడిచి వస్తున్న దృశ్యం కదిలింది. అతని శరీరం జలధరించింది. ఏం ఆలోచిస్తున్నాడు తను? తన మనసు మీద తనకి వశం తప్పుతోంది. ఇలాంటి వెర్రి ఊహలు వస్తున్నాయి. తను పిచ్చివాడినని శారదకు తెలియదా? శారద లాంటి సహృదయురాలికి తనకంటే అన్ని విధాలా ఉన్నతుడైన వ్యక్తి భర్తగా లభించాలి. చేచి తను కలలో కూడా ఇలాంటి అన్యాయమైన ఆలోచన చేయకూడదు. ఇంటికి తిరిగి వస్తుండగా శారద అడిగింది, ఏమిటి పార్కుకి వెళ్ళగానే మీరలా మౌనమూర్తిలా అయిపోయారు? నేనా? అబ్బే ఏం లేదే. నేను ఒకసారి దగ్గరకు వచ్చి పలకరించాలనుకున్నాను. కానీ మీ ఏకాంతం భంగమవుతుందని భయపడ్డాను. రావాల్సింది శారద. నా ఏకాంతం భగ్నం చేసే మనిషి కోసమే నేను వెతుకుతున్నాను పరధ్యాసగా అన్నాడు అతను. శారద అతని మాటలు అర్థం కాని దానిలా చూసింది. అనసూయమ్మ గారు ఫారెన్ నుంచి వచ్చేది ఆ రోజునే. కవిత కల్పన ఎంతో సంతోషంగా ఉన్నారు. శారదని ఇక ఈ పీడ మా ఇంట్లోంచి పోతుంది అన్నట్టు చూడసాగారు. పిల్లలు మాత్రం శారదని చుట్టుకునే తిరుగుతున్నారు. అనసూయమ్మ గారు వచ్చింది. వచ్చిన 2 రోజులు మహిళా మండలుల సన్మానోత్సవాలే సరిపోయాయి. తల్లి రాగానే కవిత కల్పన శారద మీద చెప్పవలసినవన్నీ చెప్పేశారు. ఇల్లు స్వంతం చేసుకుని మామయ్యని మంచి చేసుకుని నానా బాధలు పెట్టిందన్నారు. ఆ పిల్లల్ని చేరదీసి ఇంట్లో తిష్ట వేయాలని చూస్తోందన్నారు. అనసూయమ్మగారు శారదని పిలిచింది. కూతుళ్ళు చేసిన ఫిర్యాదుల గురించి నిగ్గదీసింది. అలాంటి అత్యాశలున్న వాళ్ళెవరూ బాగుపడరని మందలించింది. ఇన్ని నెలలు ఆవిడ లేని సమయంలో ఈ ఇంటి గురించి బాధ్యత వహించి అందరికీ ఎలాంటి లోటు రాకుండా చూసినందుకు పడిన శ్రమకి శారదకి దొరికిన ప్రశంసలు తలవాచే చివాట్లు అత్యాశపరురాలు అనే అపనింద. ఇది విని శారద మౌనంగా ఊరుకున్నా ప్రసాద్ భరించలేకపోయాడు. అక్క అంటూ ఆవేశంగా ఏదో చెప్పబోయాడు. ప్రసాద్, ఇందులో నీకేం సంబంధం లేదు. ఇది నీ విషయం కాదు. నువ్వేం జోక్యం చేసుకోకు అంది. అక్క తిరస్కారంతో,
ప్రసాద్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. తను లేని సమయంలో ఈ పిల్లల్ని తీసుకువచ్చి అంటగట్టి వెళ్ళిపోయారు. దీనికి శారద వత్తాసే కారణం అనే విషయం ఆవిడికి చాలా ఆగ్రహం తెప్పించింది. ప్రసాద్ శారద పట్ల సుముఖత చూపించడం కూడా ఆవిడ భరించలేకపోయింది. నువ్వు ఈ ఇంట్లో 4 రోజులు ఉండటానికి వచ్చావు. నువ్వు పని మనిషివనే మాట ఎలా మర్చిపోయావో నాకు అర్థం కాదు. నీలాంటి వాళ్ళ మూలంగా మీ సేవా సదనానికి చెడ్డ పేరు వస్తుంది. శారద కళ్ళు ఈ తిరస్కారానికి మందలింపుకి రెపరెపలాడాయి. ప్రసాద్కి చాలా బాధగా అనిపించింది. కానీ అక్కగారిని ఏ విధంగా ఎదుర్కోవాలో అతనికి తోచలేదు. తను ఏ కాస్త శారద పక్షం వహించి మాట్లాడినా అది శారదకి మరింత వ్యతిరేకత అవుతుందని గ్రహించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శారదకి అనసూయమ్మగారు నాసిరకం నేత చీర ఒకటి తెచ్చిపెట్టింది. శారద సేవా సదనానికి ప్రయాణమైంది. పిల్లలు శారద వెళ్ళిపోతోంది అంటే బిక్కముఖాలు వేశారు. శారద, మేం కూడా నీతో వస్తాం అని మొదలుపెట్టారు. మీరు అట్లా అనకూడదు. మీ అత్తయ్య వింటే కేకలేస్తుంది. ఇది మీ ఇల్లు, మీరిక్కడే ఉండాలి. మీ నాన్న ఇక్కడే ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు జట్టుగా ఉండండి. పోట్లాడుకోకండి. ఎవరికి కోపం తెచ్చే పనులు చేయకండి అంటూ బోధించింది వాళ్ళకి. అసలు మమ్మల్ని చూస్తేనే ఈ ఇంట్లో అందరికీ కోపం అంది పెద్దపిల్ల. మేము నీతో వస్తాం శారదా అంది చిన్నపిల్ల. మిమ్మల్ని అక్కడికి రానియరుగా? ఎందుకని? నిన్ను రాణిస్తున్నారుగా. నాకంటే ఎవరూ లేరు. అక్కడ నాలాంటి వాళ్ళనే చేర్చుకుంటారు. మీకు నాన్న ఉన్నాడు, మీ తాతయ్య ఉన్నాడు. పిల్లలు బిక్కముఖాలు వేసి వింటున్నారు. ఏమిటా మంతనాలు? మాకంటే నువ్వే ఎక్కువైపోయావు వాళ్ళకి అంది కవిత కసురుతూ. అమ్మ రమ్మంటోంది, పద అంది. శారద లేచింది. వెళుతున్నాను అన్నట్లు పిల్లల వైపు చూసింది. కవిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారదని పిల్లలు కౌగలించుకున్నారు. శారదా, మళ్ళీ ఎప్పుడొస్తావు? నేను రాను. మీరే నన్ను చూడటానికి రండి. మమ్మల్ని ఎవరు తీసుకొస్తారు? మీ నాన్నని అడగండి. శారదకి దీనంగా ఉన్న వాళ్ళ ముఖాలు చూస్తుంటే జాలి వేసింది. ఒక్కొక్కరిని దగ్గరకు తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకుని వదిలింది. ఈ పిల్లలు వచ్చిన తర్వాత శారద మనసులోని ఒంటరితనం కాస్త తొలగిపోయినట్టయింది. అనసూయమ్మగారు కేక పెట్టడంతో శారద వడివడిగా వెళ్ళిపోయింది. శారద కారులో కూర్చొని చూసింది. పిల్లలందరి కళ్ళల్లో కన్నీళ్లు ఉరకటానికి సిద్ధంగా కనిపిస్తున్నాయి. కారు వాళ్ళని దాటి వచ్చేసింది. శారద కనుకొలుకుల్లో నిండిన నీటిని తుడుచుకుంది. ప్రసాద్ తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతని మనసు ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. పిల్లల కోసం శారదని ఆ ఇంట్లో ఉంచమని అక్కకి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కవిత చదువుకుంటూ కూర్చుంది. అమ్మ ఎక్కడా అని అడిగాడు. శారదని సేవా సదనంలో దించి రావడానికి వెళ్ళింది అంది కవిత. శారద వెళ్ళిపోయిందా? అతను నిర్విణ్ణుడైనట్టు చూశాడు. ఏమిటి అంత ఆశ్చర్యపోతున్నావు? నాకు కనీసం శారదని పంపిస్తున్నట్టు చెప్పనే లేదే. అమ్మ నిన్ను అడిగి శారదని తీసుకొచ్చిందా నీకు చెప్పి పంపడానికి? అయినా నీకు సిగ్గులేదు? నీకోసం మేమంతా ఇంత కష్టపడ్డామే. మా మీద నీకు అభిమానం లేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఆవిడగారి మీద పొంగి పొర్లిపోతోంది. నీలాంటి విశ్వాసఘాతకులు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో. ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి కవిత మాటలు బాధ అనిపించలేదు. శారద కనీసం తనకి చెప్పకుండా వెళ్ళిపోయింది అని వ్యధగా ఉంది. శారదకి తన పట్ల ఎలాంటి ఆలోచన లేదా? కేవలం ఇదంతా డ్యూటీగానే చేసిందా? అతను గదిలోకి వచ్చి కూర్చున్నాడు. పెద్దపిల్ల టీ తెచ్చి ఇచ్చింది. నిన్నెవరు తెమ్మన్నారు? నేను అడగలేదుగా అన్నాడు ఆశ్చర్యంగా. శారద వెళ్ళేటప్పుడు చెప్పింది. ఏమని? నువ్వు ఇంటికి రాగానే టీ ఇవ్వాలని, ఉదయం నీకంటే ముందుగా లేవాలని, నీకు కాఫీ ఇవ్వాలని, నీ గది ఓడవాలని, నీ బట్టలు పని మనిషికి వేసి ఉతికించి ఇస్త్రీ చేయించి బీరువాలో దాచాలని, ఇంకా అల్లరి చేయొద్దని, మాలో మేం పోట్లాడుకోకూడదని, ఎవరికి కోపం తెప్పించకూడదని. అతను ముగ్ధుడైనట్టు చూశాడు. ఇంకేం చెప్పింది? తనని చూడాలనిపిస్తే నిన్నడిగి నీతో రమ్మంది. అతనికి ధైర్యం లాంటిది వచ్చింది. శారద చెప్పకుండా వెళ్ళిపోయిందనే బాధ క్రమంగా తొలగిపోయింది. అతని గదిలో చాలాసేపు అటు ఇటు తిరిగాడు. తర్వాత టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. నోట్బుక్ తీసుకున్నాడు. మొదటి పేజీలో స్నేహమయి అని సంబోధన ప్రారంభించాడు. అక్కడి నుంచి జయతో తన పరిచయం దగ్గర నుంచి రాయటం ప్రారంభించాడు. అతను రాయటం పూర్తి చేసేసరికి రాత్రి 2 గంటలు అయింది. అందులో అతను ఏదీ దాచలేదు. తన మనసులో ఉన్న ప్రతి చిన్న భావం ఆ కాగితాల మీద పొందుపరిచాడు. లైట్ తీసొచ్చి పడుకున్న అతనికి నిశ్చింతగా నిద్రపట్టింది. ఇందిరా సేవా సదనంలో సాయంత్రం 6 గంటలు కొట్టింది. కూరగాయల మొక్కల్లో పనిచేస్తున్న ఆడపిల్లలందరూ చేస్తున్న పని ముగించి బిలబిలలాడుతూ అక్కడున్న నూతి దగ్గరకు వెళ్ళి
కాళ్ళు చేతులు కడుక్కొని ప్రార్థన హాలు వైపు పరిగెత్తసాగారు. శారద బావిలో నుంచి నీళ్లు తోడుతోంది. బకెట్ పైకి రాగానే శారద నాకివ్వు అంటూ అందరూ ఆ బకెట్ లాక్కొని కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. శారద చిరాకు పడలేదు. వారిని మీరు నీళ్లు తోడుకోలేరా అంటూ కసరలేదు. చిరునవ్వుతో ఖాళీ అయిన బకెట్ నూతిలోకి చాచి నీళ్లు తోడి అందిస్తూనే ఉంది. మా శారద మంచిది, మా శారద దేవత అంటూ వాళ్ళు నవ్వుతూ ప్రశంసిస్తున్నారు. శారద ఆ పొగడ్తలు పట్టించుకున్నట్టే లేదు. అందరూ వెళ్ళిపోయారు. శారద ఆఖరణ నీళ్ల బకెట్ అందుకుని ముఖం కడుక్కుంది. ఎండలో శారీరక శ్రమ పడిన తర్వాత నీళ్లతో ముఖం కడుక్కుంటే ఆ చల్లదనం అపరిమితమైన హాయిగా ఉంటుంది. శారద ఆ హాయిని అనుభవిస్తున్న దానిలా ముఖం తుడుచుకుంటోంది. సూర్యాస్తమయం అవుతోంది. దాని కాంతిలో సేవా సదనం వయసు మళ్ళిన స్త్రీల పాతబడిన గోడలతో నిలబడి ఉంది. శారద ప్రార్థనా మందిరం వైపు మెల్లగా నడుస్తోంది. ఇంతలో సేవా సదనం ఆవరణలోకి కారు ఒకటి దూసుకు వచ్చింది. కారు హారన్ వినగానే తిరిగి చూసింది. కారు ఆగగానే దాని తలుపులు తెరుచుకున్నాయి. అందులో నుంచి పెద్ద పాప, చిన్న పాప, చంటి ఉరికినట్టు దిగారు. వాళ్ళ చేతుల నిండా ప్యాకెట్లు ఉన్నాయి. శారద అంటూ పరుగున దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూడగానే శారద ముఖం సంతోషంతో వెలిగింది. ఇదేమిటి ఇలా హఠాత్తుగా వచ్చేశారు? సంతోషం నిగ్రహించుకుంటూ అడిగింది. నిన్ను చూడాలని అనిపించినప్పుడు నాన్నకి చెప్పమన్నావుగా? చెప్పాం. నాన్న వెంటనే సరే అన్నాడు. అంతేకాదు, శారదకి మీరేం తీసుకువెళ్తారు అన్నాడు. నేనేమో స్వీట్లు అన్నాను. చిన్నపాప పువ్వులు పళ్ళు అంది. చంటి బిస్కెట్లు అంది. నాన్న మమ్మల్ని బజారుకు తీసుకువెళ్ళి ఎవరు ఏం కావాలంటే అది కొనిపెట్టాడు. ఇవిగో తీసుకో, పెద్ద పాప గుక్క తిప్పుకోకుండా చెప్పింది. ముగ్గురు చేతిలో ఉన్న ప్యాకెట్లని శారద చేతుల్లో కుక్కారు. శారద సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది. ఇలాంటి ఆదరణ, అభిమానం ఇంతకు మునుపు ఎక్కడా ఎవరి దగ్గర ఎరగదు. తను చాలామంది ఇళ్లల్లో వెళ్ళి ఉండి సాయం చేసి వచ్చింది. తన కోసం ఎవరు వచ్చినప్పుడు ఉండే అభిమానం, ఆప్యాయత తిరిగి వచ్చేటప్పుడు ఉండవు. అవసరం తీరగానే తన పేరు కూడా ఎవరికీ గుర్తుండదు. కానీ ఈ చిన్నారి పాపలు, వీళ్ళ అమాయక ముఖాలు, ఆ కళ్ళల్లో తన దగ్గరికి వచ్చామనే ఆనందం, ఇవి చూస్తుంటే ఈ అనుభవం కొత్తగా ఉంది. శారద వాళ్ళని తీసుకుని అక్కడున్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. దాని క్రింద ఉన్న అరుగు మీద వాళ్ళని కూర్చోపెట్టి తను కూర్చుంటూ, ఇంకేమిటి సంగతులు, విశేషాలు చెప్పండి, ఆ ఇంట్లో మీకు బాగుందా అని అడిగింది. ముగ్గురు తలలు ఊపారు. పెద్ద పాప వసపిట్టల ఉత్సాహం పట్టలేనట్టుగా చెప్పసాగింది. శారద, నువ్వు వెళ్ళిపోతుంటే మేము భయపడ్డాం, కానీ నాన్న ఇప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూస్తున్నాడో తెలుసా? మేము అన్నం తిన్నామా లేదా అని ప్రతి పూట అడుగుతాడు. నువ్వు వచ్చేసిన తర్వాత రాత్రిపూట ఒంటరిగా పడుకోవడానికి మేము భయపడుతుంటే మమ్మల్ని తన గదిలో పడుకోమని చెప్పాడు. నువ్వు చెప్పినట్లే నాన్నకి కావలసిన పనులన్నీ మేమే చేస్తున్నాం. ఒక్క మాట కూడా మర్చిపోలేదు. చిన్న పాప పూలదండ తీసి శారద జడలో పెట్టింది. చంటి స్వీట్ ప్యాకెట్ తీసి శారద నోటిలో పెట్టింది. శారద తను కూడా వాళ్ళకి తినిపించింది. చిన్న పాప చెప్పసాగింది. శారద, రాత్రి ఏమైందో తెలుసా? నాన్న అన్నం తినలేదు. అత్తయ్య నాన్న ఎందుకో బాగా పోట్లాడుకున్నారు. నాన్న అత్తయ్యకి చేతులు జోడించి, నీకు పుణ్యం ఉంటుంది, నా బ్రతుకు ఇలా వెళ్ళనీయవే అన్నాడు. అత్తయ్య ఏమో, నీకు విశ్వాసం లేదురా, ఉంటే నా మాట వినేవాడివి అంటూ తిట్టింది. నాన్న భోజనం చేయకుండా వెళ్ళి గదిలో కూర్చున్నాడు. అత్తయ్య అన్నానికి ఎంత పిలిచినా ఆకలి లేదు అంటూ రాలేదు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? అందరూ పడుకున్న తర్వాత కంచంలో అన్నం పెట్టి తీసుకువెళ్ళి నాన్న ముందు పెట్టాను. నాన్న సిగరెట్ ఒకదాని వెంట ఒకటి కాలుస్తున్నాడు. నన్ను చూడగానే కోపంగా, అన్నం నిన్ను ఎవరు తెమ్మన్నారు అంటూ కసిరాడు. శారద, నువ్వు అన్నం తినకపోతే ఊరుకోదుగా అన్నాను. నాన్న ఏమనుకున్నాడో ఏమో, నన్ను ఇంకేం అనలేదు, మెదలకుండా అన్నం తిన్నాడు. నేను కంచం తీస్తుంటే, శారద అంటే నీకు ఇష్టమా అన్నాడు. చాలా ఇష్టం, శారద మంచిది అన్నాను. పెద్ద పాపని చంటిని కూడా పిలిచి అడిగాడు. వాళ్ళు కూడా అలాగే జవాబు చెప్పారు. శారదని చూడాలనుందా అని అడిగాడు. అవునన్నాం. రేపు పంపిస్తాను అన్నాడు. పంపించాడు. శారద ముగ్ధురాలైనట్లుగా ఆ కబుర్లే వింటోంది. ఇంతలో పెద్దపిల్ల హఠాత్తుగా లేచి నిలబడింది. అయ్యో మర్చిపోయాను అంటూ కారు దగ్గరికి పరిగెత్తింది. అందులో నుంచి తన స్కూల్ బ్యాగ్ తీస్తూ, శారద, నాన్న నీకు ఈ పుస్తకాలు ఇమ్మన్నాడు అంటూ తీసిచ్చింది. శారదకి ఆ పుస్తకాలు చూడగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఆ రోజున తను వచ్చేసేటప్పుడు ప్రసాద్ లైబ్రరీలో ఈ పుస్తకాలు ఏరుకుని దొంతర పెట్టుకుంది. ఇంతలో కవిత అక్కడికి వచ్చింది. ఆ దొంతర చూడగానే కనుబొమ్మలు ముడుస్తూ, అవన్నీ ఎక్కడికి అంది.
నేను తీసుకువెళ్తున్నాను, చదివి పంపిస్తాను. ఎవరిని అడిగి తీసుకున్నావు? మీ మామయ్యని అడిగాను, తీసుకోమన్నారు. తీసుకోమనటానికి ఈ ఇంట్లో ఆయన పెత్తనం ఏం లేదు. ఆ పుస్తకాలు అక్కడ పెట్టు. పాపం ఈ నెపంతో మరో 10 సార్లు రావచ్చునని ఎత్తివేస్తున్నావు కాబోలు. శారద మనసు చివుక్కుమంది. పుస్తకాలు వద్దంటే బాధ కాదు, కానీ మళ్ళీ రావాలని చూస్తున్నావు అనే ఎత్తి పొడుపుకి కళ్ళల్లో చివున నీళ్లు తిరిగాయి. ఇన్ని నెలలు ఈ ఇంట్లో ఉంది. అందరికీ ఏ లోటు రాకుండా అంతగా సేవలు చేసింది. ఏ ఒకసారి మళ్ళీ రాకూడదా? శారద మారు మాట్లాడకుండా పుస్తకాల దొంతర అక్కడ ఉంచేసింది. శారద, పుస్తకాలంటే నీకు ఇష్టమా? నాన్నతో చెప్తానులే. అక్కడే ఉన్న చంటి అమాయకంగా అంది. బహుశా ఆ పిల్లే చెప్పుంటుంది, అందుకే ప్రసాద్ పంపి ఉంటాడు. పెద్ద పాప బ్యాగ్లో నుంచి ఆఖరణ ఒక బౌండ్ బుక్ తీసి అందిస్తూ, శారద, నాన్న నిన్ను ఇది చదవమన్నాడు అంది. ఏమిటది? నాన్న కథ రాశాడట, నిన్ను చదివి ఎలా ఉంది చెప్పమన్నాడు. కథ? మీ నాన్నకి కథలు రాయటం వచ్చునా? ఆశ్చర్యంగా అంది. ఏమో నాకు తెలియదు. అసలు నాన్నే మాతో వద్దామని బయలుదేరాడు, మళ్ళీ ఎందుకో మానేశాడు. మేము వస్తుంటే ఈ పుస్తకం ఇచ్చి నీకు తప్ప ఇంకెవరికి ఇది ఇవ్వద్దని చెప్పాడు. నిజంగానా? శారద కుతూహలంగా ఆ పుస్తకం తెరిచింది. అందులో మొదటి పేజీలో స్నేహమయ్యి శారదకి అభిమానపూర్వకంగా ప్రసాద్ అనుంది. పుస్తకం తిరగేసింది. అదంతా అతని స్వదస్తూరితోనే ఉంది. చాలా పేజీలున్నాయి. శారద, మన దొడ్లో నువ్వు పెట్టిన వంకాయ చెట్లు భలే కాయలు కాస్తున్నాయి అంది పెద్ద పాప. సన్నజాజి ఎన్ని పూలు పోస్తుందో తెలుసా? పిల్లలు వసపోసిన పిట్టల్లా ఒక్క విషయం మర్చిపోకుండా చెప్పేస్తున్నారు. పొద్దుపోయింది, ఇక ఇంటికి వెళదాం రండి. డ్రైవర్ వచ్చి పిలిచాడు. పిల్లలు అయిష్టంగా శారదని వదలలేనట్టు కదిలారు. శారద, నువ్వు మళ్ళీ మా ఇంటికి ఎప్పుడొస్తావు అని అడిగింది చంటి. నేనా? నాకు ఇక్కడ పనితో తీరుబడి దొరకదు, మీరే ఎప్పుడైనా రండి అంది. అలాగే, నువ్వు మళ్ళీ రమ్మన్నావని నాన్నతో చెప్తాను. సరే నవ్వుతూ అంది. పిల్లలు వెళ్ళి కారు ఎక్కారు. కారు కనుమరుగయ్యే వరకు చేతులు ఊపుతూనే ఉన్నారు. ప్రార్థన ముగిసింది. లోపల నుంచి బిలబిల్లలాడుతూ శారద తోటి వాడంతా పరిగెత్తుకొచ్చారు. శారద, ఈ పూట ప్రార్థనకి నువ్వు రాలేదే? నా కోసం ఎవరో వచ్చారు. ఎవరే వాళ్ళు? ఇంతలో వాళ్ళ చూపులు అక్కడున్న పుస్తకాల మీద పడనే పడ్డాయి. ఇంకెవరే? ఈవిడిగారి పెంపుడు కూతుళ్ళు అయి ఉంటారు. ఇవిగో ఈ కానుకలు చెప్పటంలా. అబ్బా, చాలా తెచ్చినట్టున్నారే. బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లు, పువ్వులు, పళ్ళు, పుస్తకాలు. ఎంత అదృష్టవంతురాలివే శారద. మా కోసం ఎవరూ రారు. ఒక అమ్మాయి నిరుత్సాహంగా అంది. ఉండవే, శారద అదృష్టం ఒక్కదాన్ని అనుభవించనిస్తామా? మనం కూడా పంచుకుందాం అంది ఇంకో అమ్మాయి. శారద చిరునవ్వుతో స్వీట్ ప్యాకెట్ అందుకుంది. క్షణంలో పళ్ళు, పువ్వులు, స్వీట్స్ అందరి చేతుల్లోకి వెళ్ళాయి. పుస్తకాలు కూడా అందరూ తలొకటి లాక్కున్నారు. ప్రసాద్ చేతిరాతతో ఉన్న బౌండ్ బుక్ మాత్రం శారద చేతితో పట్టుకుంది. అదేమిటి? ఒక అమ్మాయి ఆరా తీసింది. ఇది ఒక కథ, నేను చదివిన తర్వాత మీకు చెప్తాను. అవునవును, ఈ పుస్తకాలన్నీ శారద చదివి చెప్తేనే బాగుంటుంది. మనకెందుకు చదివే బాధ? అందరూ పుస్తకాలు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. శారద చిరునవ్వుతో అమ్మయ్య అనుకున్నట్టుగా ఆ పుస్తకాలన్నీ దొంతర పెట్టుకోసాగింది. నీరెండ సంధ్య చీకట్లుగా మారుతోంది. సేవా సదనం వెనుక ఆవరణలో మొక్కజొన్న కంకులు గాలికి ఊగిసలాడుతున్నాయి. దూరంగా మిగతా ఆడపిల్లలందరూ ఆటలాడుతున్నారు. శారద మాత్రం వాళ్లలో కలవకుండా ఆ మొక్కజొన్న పొలం గట్టు వెంట ఒంటరిగా నడుస్తోంది. శారద చేతుల్లో బౌండ్ బుక్ ఉంది. శారద మాటిమాటికి దాన్ని వేళ్లతో తడుముతోంది. ఆ స్పర్శ ప్రియమిత్రుడితో కరస్పర్శలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. నడుస్తున్న శారద ఒక చెట్టు క్రింద ఆగింది. ఆ చెట్టు కానుకొని నిలబడి పరధ్యాసగా ఆలోచిస్తుండిపోయింది. శారద మనసు ఇంకా విభ్రాంతిగా, నమ్మలేనట్టుగా, కలలో ఉన్నట్టుగానే ఉంది. వారం రోజుల క్రితం పెద్ద పాప వాళ్ళు వచ్చినప్పుడు నాన్న కథ రాశాడు అంటూ ఈ బౌండ్ బుక్ ఇచ్చి వెళ్ళారు. శారద ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చుని ప్రసాద్ రాసిన కథ చదవసాగింది. యథాలాపంగా మొదలుపెట్టిన శారద రాను రాను అందులో లీనమైపోయినట్టుగా, బాహ్య ప్రపంచపు స్మృతి లేనట్టుగా అయిపోయింది. ప్రసాద్ రాసిన ఆ కథ కల్పితం కాదు, అక్షరాల అతని జీవిత చరిత్ర. దాన్ని చదువుతుంటే మధ్య మధ్యలో శారద కళ్ళు చెమ్మగిల్లాయి. గుండెల్ని చీల్చే నిట్టూర్పు వచ్చింది. అంతా అయిన తర్వాత ప్రసాద్ చిట్ట చివరిలో రాసిన ముగింపు వాక్యాలు చదవగానే శారద నిటారుగా అయింది. తనని తాను నమ్మలేనట్లు మళ్ళీ మళ్ళీ చదివింది. ఎన్నిసార్లు చదివినా శారద ఇంకా నమ్మలేకపోతోంది.
ఇది సాధ్యమా అన్న ఆశ్చర్యం, విభ్రాంతి ముప్పిరిగొంటున్నాయి. చెట్టు క్రింద నిలబడిన శారద మళ్ళీ పుస్తకం తెరిచింది. అందులో ఆఖరి పేజీ చదవసాగింది. అందులో ఇలా ఉంది: శారద, ఈ పిల్లలు ఇలా నాకు దగ్గరయ్యారంటే కేవలం నువ్వే కారణం. నువ్వు నా జీవితంలో ఈ రూపంగా రాకుండా ఉన్నట్లయితే బహుశా నేను తండ్రిగా నిర్వర్తించవలసిన నా బాధ్యతని నాకు తెలియకుండానే వదిలేసేవాడినేమో. నేను భర్తగా అపజయం పొందిన తండ్రిగా నా కర్తవ్యం నేను నిర్వర్తించాలని ఉంది. కానీ దానికి నీ తోడు, అండదండలు చాలా అవసరం అనిపిస్తోంది. శారద, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు అవమానంగా అనిపించడం లేదు కదూ? నా జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయం రవంత కూడా దాచకుండా నీ ముందు పెట్టాను. నేను జైలుకి వెళ్ళిన పరిస్థితులు, పిచ్చాసుపత్రిలో గడిపిన రోజులు ఏదీ దాచలేదు. నా గురించి లోకం నీకేమీ చెప్పే అవకాశం ఇవ్వకుండా నేనే చెప్పేశాను. నాకెందుకో మరీ అనిపిస్తోంది, నువ్వు అందరి అమ్మాయి లాంటి దానివి కాదు. మనుషుల కష్టసుఖాలు, వాళ్ళ ఆంతర్యాలు పసిగట్టే నేర్పు, ఆ బాధిత మనసులను సేద తీర్చే హృదయం నీకుందని భావిస్తున్నాను. శారద, నా జీవిత నౌక సమస్యల పెను తుఫానుల గాలుల తాకిడికి గురై దురదృష్టపు సుడిగుండాల మధ్య చిక్కడి చివరకు ఎలాగైతేనే భగవంతుని దయ వలన శిథిలం కాకుండా బయటపడింది. ఈ జీవిత నౌక ప్రశాంత తీరం ఎటు ఉందో అని వెతుక్కుంటున్న సమయంలో నువ్వు వచ్చావు. ఇప్పటి వరకు నా జీవితం అంతా సమస్యలమయంగానే తెల్లబారింది. ఈ పెనుగులాటలో అలసిపోయాను. నా శరీరానికి వయసు 38 సంవత్సరాలైనా మనసుకి మాత్రం 50 సంవత్సరాలు దాటినట్టే ఉంది. అంత కంటకంగా, అంత భారంగా గడిచింది. నా జీవితం కొద్ది రోజులైనా నిర్విచారంగా, నిశ్చింతగా ఈ లోకం కళ్ళ ముందు నేను ఒక మనిషినే సుమా అన్నట్టుగా బ్రతకాలని ఉంది. నేను ఈ విధంగా పెళ్లి మాట తీసుకురావడానికి మన పరిచయం ఎంత అని నువ్వు ఆగ్రహపడకు. నేను నీకు తెలిసినట్లే నువ్వు కూడా నాకు తెలుసు. ఒక విధంగా నా పరిస్థితులు ఎలా విపరీతమో నీ పరిస్థితులు కూడా అంతే. మామూలు మనిషిగా కనిపించిన అందరికంటే నా జీవితం ఎలా భిన్నమో నీ జీవితం కూడా అంతే. మనలాంటి వ్యక్తులకి మామూలు పెళ్ళిళ్ళు అవ్వవు. మొదటి చూపులో ప్రేమ, ఆకర్షణ అంటూ దగ్గరయ్యే వ్యక్తుల కోవకి మనం చెందాం. పెళ్లి పట్ల అతి వాస్తవికత బాగా ముఖ్యమై ఉంటుందనే ధైర్యంతో ఇంత నిర్మోహమాటంగా రాస్తున్నాను. శారద, నువ్వు స్నేహమైవి. ఆ స్నేహం కోసమే నేను చేయి చాస్తున్నాను. నా చెయ్యి నువ్వు అందుకుంటే నేనెంతో అదృష్టవంతుడని భావిస్తాను. స్త్రీ పురుషుల జీవితాలకి ఎంతో ముఖ్యమైన పెళ్లికి ఈ స్నేహం చాలా అని నువ్వు ప్రశ్నిస్తే చాలు అని నేను గట్టిగా జవాబు చెప్పగలను. ఎందుకంటే భార్యాభర్తలు స్నేహితులైతే ఆ వివాహం 100కి 100 పాళ్ళు విజయవంతమవుతుంది. ఎందుకో తెలుసా? స్నేహంతో అభిమానం మొలకెత్తుతుంది. అభిమానం అనేది ఉంటే ఆదరణ లభిస్తుంది. ఆదరణ అనురాగానికి పునాదిరాయి అవుతుంది. ఇలా కట్టుకుంటూ వచ్చిన ఆ అనురాగ మందిరం ఆ భార్యాభర్తలకు స్వర్గతుల్యం అవుతుంది. శారద, నేను నీ విషయంలో ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నానేమో నాకు తెలియదు. నాది తప్పైతే ఒప్పుకోవడానికి, నీకు క్షమార్పణ చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ఆలోచించుకోవడానికి ఓ వారం రోజులు వ్యవధి ఇస్తున్నాను. వారం రోజుల అనంతరం నేను మీ సేవా సదనానికి వస్తాను. నువ్వు అంగీకరిస్తే ప్రత్యేకంగా నోరు విప్పి జవాబు చెప్పనవసరం లేదు. నీ మనసులో మాట నీ ముఖం మీద నేను చదవగలను. ఒకవేళ నీ పట్ల నా అంచనా తప్పైతే నన్ను క్షమించగల మంచి మనసు నీకుందని నాకు తెలుసు. ఈ పుస్తకం మౌనంగా నాకు వాపస్ చేయి. నా భవిష్యత్తుని నిర్ణయించే ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నానని నీకు తెలిసే ఉంటుంది. ఉంటాను. నీవాడు కావాలని కోరుకుంటున్నా, ప్రసాద్. శారద గుండెలు చీల్చుకుని వచ్చినట్టుగా ఓ నిట్టూర్పు వచ్చింది. పుస్తకం మూసేసి ఒక క్షణం వెనక్కి చెట్టు కానుకుని కళ్ళు మూసుకుంది. ఇది నిజమా? ఇది నిజమా? శారద మనసు పదే అనుకుంటోంది. పెళ్లి గురించి అతను చెప్పిన నిర్వచనం మళ్ళీ చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆ పుస్తకంలో ఆఖరున ఆ వాక్యాలు చదవగానే శారద మొదట్లో నమ్మలేకపోయింది. 1కి 10 సార్లు, 100 సార్లు చదివింది. ఆ అక్షరాలు ఇప్పుడు శారద రక్తంలో కలిసిపోయినట్టుగా ఉన్నాయి. మనలాంటి వ్యక్తులకి మామూలు పెళ్ళిళ్ళు అవ్వవు. మొదటి చూపులో ప్రేమ, ఆకర్షణ అంటూ దగ్గరయ్యే వ్యక్తుల కోవకి మనం చెందాం. ఎంత బాగా చెప్పాడో! తన మనసు తనకంటే అతనికే బాగా అర్థమైనట్టుంది. నిజమే, అనాథాశ్రమంలో దిక్కులేని పేద బాలికగా పెరిగిన తనకి ప్రసాద్ లాంటి వ్యక్తే కావాలి. అతనికి జీవితం అంటే ఏమిటో బాగా తెలుసు. దాని ఆటుపోట్లు ఎలా ఉంటాయో ఎరిగిన అనుభవం తనకి చాలా అండగా నిలబడుతుంది. ప్రసాద్ ఉత్తరం
శారద మనసులో అమృతపు తొలకరి కురిపించసాగింది. శుభ్రంగా ఉన్న ఆ బీడులో ఆశల మొలకలు రేకెత్తసాగాయి. తనది అనే ఒక చిన్న ఇల్లు, తనవాడు అనే వ్యక్తి, భర్త, తన పిల్లలు. శారద కళ్ళ ముందు ప్రసాద్ రూపం కదులుతోంది. ఏయ్ శారద, శారద, ప్రార్థనకి టైం అవుతోంది, రావే. దూరం నుంచి పిల్లలు కేకలు పెట్టారు. శారద ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచింది. రా త్వరగా, ఈరోజు నువ్వు రాకపోతే మేం ప్రార్థన చెయ్యం. ఇంకో అమ్మాయి గొంతెత్తి అరిచింది. శారద పుస్తకం మూసేసింది. ఆఫీస్లోకి వెళ్ళి బీరువాలో పాత ఫైల్స్ వెనుక దాన్ని దాచేసింది. బీరువా మూసి తాళం చెవులు కొంగున కట్టుకుంటూ ప్రార్థనా మందిరం వైపు నడిచింది. అందరూ వరుసగా కూర్చుని ఉన్నారు. శారద వచ్చి తంబూరా తీసుకుంది. రోజూ పాడే ప్రార్థనా గీతమే అది. శారద కంఠం శ్రావ్యంగా ఉంటుంది. శారద వచ్చిన కొత్తల్లో కనకమణి గారు నేర్పింది. అప్పటి నుండి ప్రార్థనా గీతం పాడటం శారద వంతే. శారద చరణాలు అనిపిస్తుంటే మిగతా వాళ్ళు అంటూ ఉంటారు. ఆ పాట ఎవరు రాశారో శారదకు తెలియదు. సర్వమానవ సమానత్వం గురించి ఎలుగెత్తి చెప్పే భాష అది. మతాలన్నీ ఒకటే, మనుషులందరూ ఒకటే, దేవుడు ఒక్కడే. ఈరోజు పాట పాడుతుంటే శారదకి ఎంతో హాయిగా ఉంది. జీవితాలు అందరివి ఒక్కటే, జననం మరణం అందరికీ మామూలే. ప్రార్థన ముగిసింది. అందరూ బిలబిల్లాడుతూ వెళ్ళిపోయారు. శారద తంబూరా తీసి మూలగానున్న పెట్టెలో భద్రపరిచింది. పిల్లలు క్రింద పరుచుకుని కూర్చున్న జంపకన తీసి మడతపెట్టి అక్కడున్న బల్ల మీద పెట్టింది. ఈ పనులేమీ శారదకి కొత్త కావు. తను సేవా సదనంలో చేరినప్పటి నుంచి చేస్తున్న చర్యే. కిటికీ తలుపులు ఒక్కొక్కటే మూసి పరదాలు లాగుతోంది. కనకమణి గారు ఊళ్ళో లేరు. ఆమె లేనప్పుడు సేవా సదనం బాధ్యతంతా శారదదే. శారద యాంత్రికంగా లైట్లు తీస్తోంది. మధ్యనున్న లైట్ స్విచ్ తీయబోతూ ఎందుకో వెనక్కి తిరిగింది. అక్కడ హాలు మధ్యగా ప్రసాద్ నిలబడి ఉన్నాడు. ఎప్పుడొచ్చాడో శారదని నిశ్శబ్దంగా గమనిస్తున్న వాడిలా మౌనంగా నిలబడి ఉన్నాడు. శారద మాట్లాడలేకపోయింది. అతన్ని అలాగే చూస్తాను. అతను కూడా శారదనే చూస్తున్నాడు. శారద అతని వైపు 4 అడుగులు వేసి మధ్యలో ఆగిపోయింది. అతను 2 అడుగులు నడిచి ముందుకు వచ్చాడు. అంతలోనే సందేహంగా ఆగిపోయాడు. శారద బొమ్మలా నిలబడి ఉంది. 2 నిమిషాలు గడిచాయి. నిశ్శబ్దం అందంగా, గంభీరంగా, భరించలేనట్టుగా ఉంది. అతనే ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పిలిచాడు ఆమెను. శారద. శారద తలెత్తి చూసింది. నేను పంపిన పుస్తకం చదివావా? చదివానన్నట్టు తల ఊపింది. అతను మళ్ళీ మౌనంగా అయిపోయాడు. శారద అతను చెప్పబోయే మాటల కోసం వేచి చూస్తున్న దానిలా నిలబడింది. శారద, అతను పిలిచాడు. ఈసారి అతని కంఠం మృదువుగా ఉంది. శారద తలెత్తి చూసింది. అతను చేయి చాచాడు. శారద అడుగు వేస్తున్నట్లుగా అతని దగ్గరకు వచ్చింది. చేయి కొద్దిగా ఎత్తి చాచింది. అతను ఆ చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతను ఆ చేతిని లాక్కున్న వేగం ఎలాంటిదో కానీ హఠాత్తుగా శారద అతనికి అతి సన్నిహితంగా ముఖాముఖి నిలబడింది. శారద, నేను చాలా భయపడ్డాను, అతను అస్పష్టంగా అన్నాడు. నేను కూడా భయపడ్డాను, మెల్లని స్వరంతో అంది. నువ్వా? ఎందుకు? మీరు మనసు మార్చుకున్నారేమోనని. అతను విచిత్రంగా చూశాడు. ఆ వెంటనే అతని పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు మెరిసింది. శారద చేతిని అలా పట్టుకునే తన కుడి చేతికి ఉన్న ఉంగరం తీశాడు. శారద ఎడమ చేతిని గుండెల దగ్గరగా పట్టుకుని వేలుకు తొడిగాడు. ఇదేమిటి? దాన్ని చూస్తూ అంది. ఈ క్షణం నుంచి మనిద్దరం స్నేహితులం, కాబోయే భార్యాభర్తలం. శారద తలెత్తి చూసే లోపలే అతని చెంప ఆమె చెంపని ఆత్మీయంగా రాసుకుంది. శారదకి ఇది వాస్తవంగా లేదు, కలలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఇంతలో 2 పిల్లలు లోపలికి వచ్చారు. పాదాల చప్పుడు వినగానే ప్రసాద్ శారదని వదిలేశాడు. అతి సన్నిహితంగా నిలబడిన శారదని, ప్రసాద్ని వాళ్ళిద్దరూ కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగారు. శారద వాళ్ళని చూడగానే నవ్వు తెచ్చిపెట్టుకుంది. విమలా, ఈయన ప్రసాద్ అని కంగారుగా పరిచయం చేసింది. శారదకి కాబోయే భర్తని ఎలాంటి తడబాటు లేకుండా చెప్పేశాడు ప్రసాద్. వాళ్ళ కళ్ళు రెపరెపలాడాయి. ఒక్కసారి వెనక్కు తిరిగి పరిగెత్తారు. శారద, నేను వెళ్ళిరానా? అక్కయ్యకి ఈ వార్త చెప్పేసి రేపు నీకోసం పూల పల్లకి లాంటి కారు పంపిస్తాను అన్నాడు. నాకు ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు. నా పట్ల ఎలాంటి అనుమానాలు లేవుగా? ఈ వార్త వింటే పిల్లలు ఎంత సంతోషపడతారో తెలుసా? దగ్గరుండి వాళ్ళ సంతోషం పంచుకోవాలని అనిపిస్తోంది. నన్ను మీ దగ్గరికి చేర్చింది వాళ్లేగా? ప్రసాద్ అవునన్నట్టు తల ఊపాడు. ఇక నేను వెళ్తాను. వీలైనంత తొందరగా నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను.
ఇద్దరూ బయటకు వచ్చారు. బయటకు రాగానే ఇద్దరూ చకితులైనట్టు నిలబడ్డారు. ఎదురుగా ప్రార్థనా మందిరం గుమ్మం బయట అమ్మాయిలందరూ దడికట్టినట్టుగా నిలబడి ఉన్నారు. వాళ్ళు ప్రసాద్నే చూస్తున్నారు. శారద భర్త శారదను పెళ్లి చేసుకుంటున్నారు. గుసగుసలుగా వినిపిస్తున్నాయి. ఒక అమ్మాయి జంటగా కలిసి పట్టుకున్న బంతిపూలు 2 తెచ్చి అతి వినయంగా అందించింది. ప్రసాద్ దాన్ని అందుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు. అతను మెట్లు దిగి వస్తుంటే అందరూ పాయగా చీలి తొలగి నిలబడి దారి ఇచ్చారు. ప్రసాద్ కార్ దగ్గరికి వెళ్ళాడు. ఇంతమంది అమ్మాయిల ఎదుట అతనికి శారదని చూడాలన్న భయం వేసింది. మొహమాటంగా అనిపించింది. ప్రసాద్ ఎక్కిన కారు వెళ్ళిపోయింది. అందరూ శారద వైపు తిరిగారు. 4 అమ్మాయిలు శారదని పైకి ఎత్తారు. కొత్త పెళ్లి కూతుర్ని చూడండహో అంటూ అరిచింది ఒక అమ్మాయి. ఒక అమ్మాయి బాజాలు వాయిస్తున్నట్లు డ్యాన్స్ చేసింది. ఇంకో అమ్మాయి మంత్రాలు చదివినట్టు మాట్లాడింది. ఏమిటి పిచ్చి, వదలండి బాబు. శారద బలవంతంగా వాళ్ళ చేతుల్లోంచి దిగింది. అందరూ శారద చుట్టూ మోగారు. శారద పెళ్ళెప్పుడే? ఒక అమ్మాయి ఆదుర్దాగా అడిగింది. దేవుడు లగ్నం పెట్టినప్పుడు. సరేనా, నువ్వు మాట్లాడకు. శారద మాకు మాట మాత్రం కూడా చెప్పలేదే? ఇంకో అమ్మాయి నిష్ఠురంగా అంది. బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నాడు, బాగున్నాడు కూడా. శారద ఎంత అదృష్టవంతురాలో అంది ఒక అమ్మాయి. నిజంగా చాలా అదృష్టవంతురాలు. లేకపోతే మనం మాత్రం ఎంతమందికి వెళ్ళి సాయం చేయటం లేదు. ఒక్కసారైనా అలాంటి వాళ్ళు దొరికారా? మొన్న నేను పని చేయడానికి వెళ్ళానే, ఆ సేట్ ఒట్టి పీనాసి. నన్ను అహర్నిశలు దొంగలా చూసేవాడు. ఆయన భార్యకు సుస్థి అనే దిగులు కంటే నేనేం పట్టుకుపోతానో అనే భయంలోనే కూర్చునేవాడు అంది ఒక అమ్మాయి. శారద పెళ్ళైతే మమ్మల్ని మర్చిపోతావా? ఒక అమ్మాయి దీనంగా అంది. ఛీ, ఎందుకు మర్చిపోతాను అంది శారద. నీ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? ఒక అమ్మాయి ఆరా తీసింది. ఎక్కడో ఏమిటి, ఇక్కడే. కనకమణి గారు చెప్పలేదు, ఈ సేవా సదనంలో ఏ ఆడపిల్లకి పెళ్ళైనా ఇక్కడ జరగాల్సిందే అని. అవునవును అంది ఇంకో అమ్మాయి. శారద నీ పెళ్ళికి నేనే కొబ్బరాకుల పందిరి అల్లుతాను. ఊరిలో కలవారి ఇళ్లలో పెళ్ళిళ్ళైతే కనకమణి సేవా సదనం నుండే కొబ్బరాకుల పందిరికి ఆర్డర్ వస్తుంది. ఆడపిల్లలు ఎంతో ఆనందంగా అల్లుతారు. అది ఈ రూపంగా సేవా సదనానికి కొంత ఆదాయం కూడా. శారదకి పెళ్లి పందిరి అల్లటం అనేసరికి అందరికీ ఉత్సాహం వచ్చింది. నీకు వాళ్ళు చీరలు నగలు పెడతారా? ఆశగా అడిగింది ఒక అమ్మాయి. ఎందుకు పెట్టరు? వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఇంకో అమ్మాయి సమాధానం చెప్పింది. ఆ రాత్రి పిల్లలందరి మనసుల్లో శారద పెళ్ళే మెదులుతోంది. వాళ్ళందరికీ ఈ పెళ్ళి అనేది ఒక మహా అదృష్టం. ఆడపిల్లకి సహజంగానే జరిగే ఈ సంఘటనకి దూరమైన అభాగ్యులు వాళ్ళు. వాళ్ళ జీవితాలకి సరిహద్దులు, అనుభవాలు వేరు. అందరి ఆడపిల్ల లాంటి వారు కాదు. ఈ సంగతి వాళ్ళకి తెలుసు. తమలో ఒక అనాథగా పెరిగిన శారదకి ఈ అదృష్టం కలుగుతున్నందుకు అందరికీ ఆనందంగానే ఉంది. కానీ తమ తమ దురదృష్టం గుర్తుకు వస్తే బాధగా కూడా ఉంది. శారదకి నిద్ర రావటం లేదు. నిద్రపోతే తీయని స్వప్నం చెరిగిపోతుందేమోనని భయం. మాటిమాటికి చేతివేలికి ఉన్న ఉంగరమే చూసుకుంటోంది. ప్రసాద్ చెంప తాకనట్లున్న ఆ స్పర్శ ఎంత వద్దనుకున్నా పోవటం లేదు. శారద అసలెప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఈ రోజున ఈ సంతోషం పట్టరానట్టుగా, భరించలేనట్లుగా, ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా ఉంది. ప్రసాద్ను చూస్తే ఎంతో మామూలుగా ఉంటాడు. కానీ తన అభిప్రాయం ఎంత నిర్మోహమాటంగా చెప్పగలడు తాను. ఆ ఇంట్లో తను అన్ని రోజులుంది. అతను ఏ ఒక్కనాడు కూడా హద్దుమీరి ప్రవర్తించలేదు. అతను చూపిన నిగ్రహం, ఆ గౌరవం శారదకి ఎంతో అభిమానంగా అనిపిస్తోంది. ప్రసాద్ ఏం చేశాడు? ఆ పిల్లలతో పాటు వాళ్ళని అభిమానించే వ్యక్తిగా తనని కూడా దగ్గరకు తీసుకుంటున్నాడు. శారదకి ఈ ఆలోచన ఎంతో హాయిగా అనిపించసాగింది. మామూలు అమ్మాయిలకుండే గుర్తింపు, గౌరవం మీకుండవు. నేను వద్దంటే వినకుండా పెళ్లి చేసుకున్న పద్మగతి ఏమైంది? ఈ సేవా సదనంలోనే కాదు, అనాథగా పెరిగిన ప్రతి ఆడపిల్లకి పద్మ జీవితం ఒక గుణపాఠం కావాలి. పద్మ నేను చెప్పినట్టు విని ఆ పెళ్లి చేసుకోకుండా ఉంటే హాయిగా మీతో పాటు ఉండేదా కాదా? 25 ఏళ్ళు నిండకుండానే బ్రతుకు ముగించేసుకున్న నిర్భాగ్యురాలైంది. శారద, నువ్వు పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని కలలో కూడా అనుకోకు. ఈ సేవా సదనానికి నువ్వు లేకపోతే ఇంకొకరిని తయారు చేస్తాను. నేను భయపడేది నీ భవిష్యత్తును గురించి. ఒక్కటే గుర్తుపెట్టుకో, పసిపాపగా ఉన్నప్పుడు బిడ్డ నిప్పు దగ్గరికి అమాయకంగా వెళుతుంటే తల్లి వద్దు కాలుతుందని వెనక్కి లాగుతుంది. అది నిప్పు అని, కాలుతుందని తెలియని పసిపిల్ల ఏడుస్తుంది.
ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. నీకు ఆ పెళ్ళి అనేది ఎలాంటి అగ్నిగుండమో తెలియక వద్దంటున్నానని బాధపడతావు. కొద్ది రోజులు పోతే నీకే అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానో విను, ఆలోచించుకో. ఇంతలో ఆవిడ కోసం ఎవరో వచ్చారు. శారద అక్కడి నుంచి యువతలకు వచ్చేసింది. శారద మనసు చిత్రమైన అవస్థలో చిక్కుకున్నట్టుంది. కనకమణి గారు ఈ వార్త విని సంతోషిస్తుందని, తనని ఆశీర్వదిస్తుందని ఎదురు చూసిన శారదకి ఆవిడ మాటలు చివాట్లు అసనిపాతల్లా అయ్యాయి. ఒక పెద్ద సంఘర్షణ అనే కెరటంలో చిక్కుకున్నట్టుగా ఉక్కిరిబిక్కిరవుతోంది. కనకమణి గారి మాటలు శారదలో పెనుగులాట ప్రారంభం చేశాయి. అవును, తను పద్మని ఎలా మర్చిపోతుంది? తనకి శారదకి మధ్య ఈ ప్రసాద్ ఎక్కడి నుండి ఊడిపడ్డాడు? ఆవిడ కోపం తమాయించుకుంది. శారద చిన్నపిల్ల, అందులోనూ వయసులో ఉంది. ఎవరో 4 మాటలు చెప్తే మభ్యపడటం సహజమే. ఈ మత్తు తనే వదలగొట్టాలి. ఆవిడ శారద వైపు ప్రసన్నంగా చూసింది. శారద, నా ఆలోచనలని ఇలా తలక్రిందులు చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నువ్వు పెళ్లి చేసుకుంటాననటంలో విడ్డూరమేమీ లేదు. పుట్టిన ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలనే అనుకుంటుంది. కానీ నువ్వు వేరు. అందరి ఆడపిల్లలాంటి దానివి కాదు. నీ మీద ఎంతో బాధ్యత ఉంది. ఈ సేవా సదనం నా తర్వాత నిర్వర్తించగలిగిన వ్యక్తివి నువ్వే అనుకుంటున్నాను. నువ్వు త్వరపడకుండా నిదానంగా ఆలోచించుకో. అతను ఎలాంటి వాడు? ఒకసారి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలున్నారు, భార్యను చంపాడు అన్న వదంతి ఉంది. పిచ్చాసుపత్రికి వెళ్ళొచ్చాడు. ఇలాంటి వ్యక్తినా నువ్వు కోరుకునేది? అతన్ని చేసుకుని నువ్వేం సుఖపడతావు? నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? నీ విషయంలో నాకేం సంబంధం లేదా? పోనీ ఆ మాట చెప్పు. శారద చప్పున లేదన్నట్టు తల తిప్పింది. నీకు పెళ్లి చేసుకోవాలనుంటే నేను కాదనను. నీకు తగిన వ్యక్తిని నేనే చూస్తాను. నిన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి నీతో పాటు సమంగా ఈ సేవా సదనం మీద శ్రద్ధాశక్తులు ఉండాలి. నువ్వు ఇంకొకటి కూడా ఆలోచించు. నీకు అసలు ఇలాంటి మైకం ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. మీరు అనాథలుగా పుట్టి ఇక్కడ పెరిగారు. కుర్చీలో కూర్చుని ఉన్న కనకమణి తన టేబుల్కి ఎదురుగా నిలబడిన శారదని నకసిక పర్యంతం చూస్తూ తీవ్రంగా అంటోంది. పెళ్ళంటే నీ ఇష్టమేనా? మాకు చెప్పనవసరం లేదా? మా అంగీకారం తీసుకోనక్కర్లేదా? శారద, నువ్వు ఈ పని చేస్తావంటే నేను నమ్మలేకపోతున్నాను. నిన్ను మొదట నేను ఎలా పెంచాను? ఇక్కడ అందరి ఆడపిల్లల కంటే ఎంత ప్రత్యేకంగా చూస్తున్నాను. నా తర్వాత ఈ సేవా సదనం బాధ్యత అంతా ఒప్పగించాలని అనుకుంటున్నానే. పెళ్లి చేసుకుంటావా? నీకు అసలు ఈ మైకం ఎలా వచ్చింది? అతనేం మాయమాటలు చెప్పాడు? ఆవిడ తీక్షణంగా అడుగుతుంటే శారద జవాబు చెప్పలేనట్లుగా తలదించుకుంది. ఈరోజు కనకమణి ఊరి నుంచి వచ్చింది. ఆవిడ రాగానే పిల్లలు పట్టలేని ఆనందంతో ఈ శుభవార్త వినిపించేశారు. ఆ ప్రసాద్ ఎవరో ఆవిడకి వెంటనే గుర్తుకు రాలేదు. తర్వాత అనసూయమ్మ గారి తమ్ముడని తెలిసింది. అతను రావటం, ఉంగరం ఇవ్వటం, మేం పెళ్లి చేసుకోబోతున్నామని పిల్లలందరికీ చెప్పటం, ఇదంతా ఈ ఆవరణలోనే జరిగిందనేసరికి ఆవిడకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. శారదని పిలిచి వెంటనే అడిగింది. శారద మాట్లాడలేదు. శారద చేతికి ఉన్న ఉంగరం జరిగిందంతా యథార్థమేనని రుజువు చేస్తోంది. శారదను చూస్తుంటే ఆవిడికి మింగేయాలన్నంత కోపం వచ్చింది. ఆవిడ ఆలోచనలని, ఆశలని ఒకసారి తలక్రిందులు చేసింది. శారద అంటే ఆవిడికి మొదటి నుంచి అభిమానమే. ఎంత ఇష్టం లేకపోతే సేవా సదనం తాళం చెవులు అప్పచెప్తుంది? తను ఉన్నప్పుడే కాదు, తను లేనప్పుడు కూడా మిగతా పిల్లలందరూ శారదకి భయపడతారు. శారదకి అంతా గుర్తుకు రాసాగింది. పద్మ ఇక్కడే తనతో పాటు పెరిగింది. సేవా సదనంలో పిల్లలందరికీ వైర్తో బుట్టలు అల్లటం, కుర్చీలు అల్లటం నేర్పేటందుకు కనకమణి శంకర్ అనే కుర్రాన్ని టీచర్గా కుదిర్చింది. కనకమణి పిల్లల్ని ఒక్క క్షణం ఊరికే కూర్చొనియదు. ఏదో ఒక పని చేయిస్తూ ఆ రూపంగా డబ్బు రాబడుతూ ఉంటుంది. శంకర్ దగ్గర అందరూ బుట్టలు అల్లటం నేర్చుకున్నారు. కానీ పద్మకి అతనికి ఎప్పుడు ఎలా పెరిగిందో బాగా చనువు పెరిగింది. అతను పద్మని పెళ్లి చేసుకుంటానని కనకమణిని అడిగాడు. కనకమణి ఒప్పుకుంది. శారదకి ఆ పెళ్ళి ఇంకా ఇప్పుడు జరిగినట్టే ఉంటుంది. పద్మకి పెళ్ళి, అది కూడా ఈ సేవా సదనం ఆవరణలోనే అని వినగానే అందరూ ఎంత సంబరపడ్డారు. పెళ్లి పందిరి పద్మ తోటి పిల్లలే అలంకరించారు. కనకమణి ప్రెస్ రిపోర్టర్స్ని, ఊరిలో పెద్దల్ని కూడా పెళ్లికి పిలిచింది. శంకర్కి కూడా ఎవరూ లేరు. అందువల్ల ఇరుప్రక్కల పెళ్లివారు సేవా సదనం ఆడపిల్లలే అయ్యారు. మామూలు సరదాలకి సంతోషాలకు దూరంగా వెలివేసినట్టుగా బ్రతికే ఆ పిల్లలకి ఈ పెళ్ళి పెద్ద ఆనందదాయకమైన సంఘటన అయింది. బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలు చదువుతుంటే పెళ్లి మంటపంలో పద్మ పెళ్లి కూతురుగా కూర్చున్న దృశ్యాన్ని అందరూ అరమోడ్పు కన్నులతో తిలకిస్తున్నారు. ఆ క్షణంలో పద్మ ఎంత అదృష్టవంతురాలు అనిపించింది. పెళ్ళి అవగానే
శంకర్ పద్మని తీసుకువెళ్ళాడు. శంకర్కి పిలాయిలో ఉద్యోగం వచ్చింది. పద్మ, శంకర్ ఇద్దరూ వచ్చి చెప్పి వెళ్ళారు. 6 నెలలు గడిచాయి. ఒకరోజు హఠాత్తుగా పద్మ వచ్చింది. మనిషి శవాకారంలా ఉంది. కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. నవనవలాడే ఆ ఆరోగ్యమంతా ఎక్కడ పోయిందో. రోగిష్టిగా ఉన్న పద్మని చూసి అందరూ తెల్లపోయారు. పద్మ కనకమణిని చూడగానే అమ్మా అంటూ కౌగిలించుకుని బావురుమని ఏడ్చేసింది. ఆ తర్వాత పద్మ చెప్పిన విషయాలు వింటే అందరి శరీరాలు జలధరించాయి. జన్మలో పెళ్ళనేది వద్దు బాబు అనిపించింది. పద్మని శంకర్ బిలాయి తీసుకువెళ్ళాడు. అక్కడ అతనికి ఉద్యోగం అన్నమాట ఒట్టి అబద్ధం. పద్మతో 2 నెలలు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఇంటికి అతని స్నేహితుల్ని తీసుకురాసాగాడు. వాళ్ళొట్టి తాగుబోతులు. పద్మని వాళ్ళకి అప్పచెప్పేవాడు. పద్మ ఎదురు తిరిగితే కొట్టేవాడు. ఒకసారి పద్మ పారిపోవడానికి ప్రయత్నిస్తే పట్టుకున్నాడు. నానా చిత్రహింసలు పెట్టాడట. పద్మ ఆరోగ్యం దెబ్బతింది. శంకర్ ఇంకో ఆమెని దగ్గరకు తీశాడు. పద్మని వెళ్ళిపోమని తన్ని తగలేశాడు. ఛార్జీలకి డబ్బులు కూడా ఇవ్వలేదు. పద్మ వారిని వీరిని అడుక్కుని రైలు టికెట్కి డబ్బులు సంపాదించి ఎలాగో ఇక్కడికి చేరుకుంది. ఇదంతా వినగానే కనకమణి కోపంతో దొంగ వెధవ, ఎంత పని చేశాడు, వాడెంతో తేలుస్తానుండు. ఆవిడ శంకర్ అడ్రస్కి ఉత్తరం రాసింది. కానీ ఆ ఉత్తరం అతను అక్కడ లేనట్టుగా తిరిగి వచ్చింది. పద్మ దీనగాథ విన్న శారద, అమ్మగారు ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే ఆ శంకర్ని పట్టుకుని తన్ని జైల్లో పెట్టించాలండి అంది. మిగతా పిల్లలు కూడా శారదని సమర్థించారు. కనకమణి సరే సరే అంది కానీ ఆ మాట పట్టించుకోలేదు. కారణం, ఆవిడ పద్మకి శంకర్కి పెళ్లి చేసినప్పుడు తన సేవా సదనం ఒక గొప్ప ఘనకార్యం చేసినట్టుగా పత్రికల చేత పొగిడించుకుంది. పెద్దల చేత శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు ఆ పెళ్ళి ఇలా తెల్లవారింది అంటే సేవా సదనం పరువేం కాను అనుకుంది. పద్మ విషయంతో అక్కడున్న ఆడపిల్లలకి పెళ్లి మీద మోజుపోయింది. మనం పెళ్లికి అనర్హులం అనే భావన కలిగింది. పద్మ ఒంటి నిండా రోగాలు. కనకమణి మందు ఇప్పించినా అవి అంత సులభంగా తగ్గలేదు. పద్మ ఒంటరిగా కూర్చునేది. ఎప్పుడూ ఏడ్చేది. చివరికి ఒక రోజున శారద మామూలుగానే ఆ రోజు కూడా ఉదయమే లేచింది. ప్రార్థనా మందిరం తెరవటానికి వెళ్ళబోతున్నదల్లా ఎదురుగా చెట్టుకి ఏదో వేళ్లాడుతుంటే ఏమిటా అని చూసింది. వెంటనే పెద్దగా కేక పెట్టింది. పద్మ కంఠానికి ఉరిపోసుకుంది. శారద అరుపులకి పిల్లలు పరిగెత్తుకొచ్చారు. కనకమణి వచ్చింది. ఆ రోజు నుంచి వారం 10 రోజుల పాటు పిల్లలందరూ పద్మ దెయ్యమై ఆ ఆవరణలో తిరుగుతున్నట్టుగా భయపడిపోయారు. చీకటి పడితే ఎవరూ బయటకు వచ్చేవారు కాదు. ఇది జరిగి చాలా రోజులైంది. శారద కళ్ళ ముందు పద్మ నిలబడి దీనంగా చెప్తున్నట్టుగా ఉంది. శారద, మనం అందరి ఆడపిల్ల లాంటి వాళ్ళం కాదు. మనకి దిక్కు లేదు. మనం దిక్కులేని వాళ్ళమనే అలసుతో అందరూ మన మీద దౌర్జన్యం చేయడానికి చూస్తారు. నీకు తెలియదా, మీరెవ్వరూ ఈ 4 గోడలు దాటి వెళ్ళలేదు. కాబట్టి మీకు ఆ బయట ప్రపంచం గురించి తెలియదు. అక్కడ మనలాంటి అండలేని వాళ్ళకి స్థానమే లేదు. మనకి ఇక్కడే క్షేమం. కనకమణి గారు మనల్ని ఎంత తిట్టినా మన వల్ల ఆవిడికి ఒక ఉపయోగం ఉంది. ఈ గోడలు మన పాలిటి జైలు గోడలు అనుకుంటాం కానీ ఇవే మనకి చాలా రక్షణ అనుకో. కానీ ప్రసాద్ అందరిలాంటి వాడు కాడు. అతను జీవితంలో చాలా ఎగుడు దిగుళ్ళు చూసినవాడు. నా పరిస్థితి అంతా అతనికి తెలుసు. శారద మనసు ఎదురు తిరిగింది. నీకు తెలియదు, ఊరుకో. పెళ్ళి అనే వ్యామోహంలో పడిన నీకు ప్రస్తుతం ఏమీ తెలియటం లేదు. ఏదో తెలియని భయం మనసుని కసిరింది. శారద మనసు బేలగా అయిపోయింది. ప్రసాద్ని స్వీకరించాలో తిరస్కరించాలో అర్థం కాకుండా పోయింది. అతన్ని స్వీకరించడానికి మనసు గుడ్డిగా ముందుకు అడుగు వేస్తోంది. కానీ పద్మ జ్ఞాపకం, కనకమణి హెచ్చరికలు, అతని గత జీవితం అన్నీ కలిసి శారదని వెనక్కు లాగుతున్నాయి. మనం ఏదైనా పని చేస్తే అందులో సుఖం నిశ్చింత ఉండాలి. అవమానం, హేళన ఎదురవకూడదు. అసలే ఆధారం లేని జీవితం తనది. అందరాని పండు కోసం ఆశించి బోర్లా పడిన చందం కాకూడదు. పద్మ ఎందుకు చచ్చిపోయిందో ఇప్పుడు తనకి బాగా అర్థమవుతోంది. అపజయం ఎదుర్కోలేకపోయింది. ఒక విధంగా ఇక్కడ ఈ జీవితం మీద రోత కలిగే ఆ పెళ్లికి ఒప్పుకొని వెళ్ళింది. కానీ పెనం మీద నుంచి నిప్పుల్లో పడ్డ చందం అయింది. వెనక్కి తిరిగి వచ్చినా ఇక్కడ ఇమడలేకపోయింది. ఒకసారి ఈ సేవా సదనం వదిలి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాకూడదు. కనకమణి గారికి చిన్నప్పటి నుంచి ఎందుకో కానీ తన మీద ఎనలేని అభిమానం. ఆ అభిమానమే కోటగోడలా తనని రక్షిస్తూ వచ్చింది. ఆవిడ తర్వాత ఈ సేవా సదనం అధికార నిర్వహణ శారదదేనని అందరికీ తెలుసు. ఆడపిల్ల జీవితానికి ఎంతో ముఖ్యమైన ఈ పెళ్లి ముఖ్యమా లేక ఈ సేవా సదనమా? శారద ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది.
శారదకి రెండూ కావాలనే అనిపిస్తుంది. కానీ అది అసాధ్యమని కూడా వెంటనే అర్థమవుతోంది. ఆ రాత్రి కనకమణి శారదని పిలిచింది. ఏమని ఆలోచించుకున్నావు అంది. నాకు తెలియటం లేదమ్మా, మీరు చెప్పండి నిస్సహాయంగా అంది. శారద, నువ్వు నా మాట మీద గురించి నేను చెప్పినట్టు విను. పెళ్ళి అనేది ప్రతి ఆడపిల్ల చేసుకుంటుంది. కానీ ఇలా 10 మందికి సేవ చేసే అదృష్టం అందరికీ రాదు. నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే నేనే తగిన వరుణ్ణి చూస్తాను. ఆ ప్రసాద్ మాత్రం వద్దు. అతనికి తన కూతుర్నిచ్చి చేయాలని ఆ అనసూయ అమ్మగారు అనుకుంటోంది. ఆ కంతల్లో నువ్వెందుకు తలదూర్చాలి? శారద మౌనంగా నిలబడిపోయింది. ఆ ఉంగరం ఇలా ఇవ్వు. నువ్వు ఇష్టపడటం లేదని అనసూయ అమ్మగారికి కబురు చేస్తాను. శారద వేలికి ఉంగరం తీసింది. టేబుల్ మీద ఆవిడికి ఎదురుగా పెట్టింది. కిరుక్కున వెనక్కి తిరిగి ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా అక్కడి నుంచి పారిపోయింది. ఇదిగో నువ్వు చేసిన ప్రధానపు కానుక కాబోలు తిప్పి పంపింది. శారద ఈ పెళ్లికి ఇష్టంగా లేదట. అనసూయమ్మగారు ఉంగరం తెచ్చి ప్రసాద్ మంచం మీద పడేస్తూ అంది. అతను బయట పని మీద వెళ్ళటానికి సిద్ధమవుతూ షర్టు గుండీలు పెట్టుకుంటున్నాడు. అయినా పెళ్లి చేసుకోవాలంటే నీ పెత్తనమేనా? మాకెవరికి చెప్పనవసరం లేదా? అసలు ఈ శారద ఈ ఇంటికి ఎలా వచ్చింది? నేను తీసుకువస్తేనేగా. ప్రసాద్ అక్క మాటల మీద ధ్యాస లేనివాడిలా ఆ ఉంగరం వైపే చూస్తున్నాడు. 4 ఏళ్ళు గడిచాయి కదా అని నీ గతం నువ్వు మర్చిపోయినంత మాత్రాన లోకం మర్చిపోతుందనుకోకు. నువ్వు జైలుకు వెళ్ళావని, పిచ్చాసుపత్రిలో ఉన్నావని తెలిసిన ఏ ఆడపిల్ల నేను పెళ్లి చేసుకుంటుందిరా? కవితను చేసుకోమంటే అది కేవలం నా స్వార్థం అనుకుంటున్నావే కానీ నీ మంచి ఆలోచిస్తున్నానని నువ్వు బొత్తిగా అనుకోవటం లేదు. ప్రసాద్ కోపాన్ని నిగ్రహించుకుంటూ అడిగాడు. అక్కయ్య, ఈ ఉంగరం ఎవరు తెచ్చారు? నిదానంగా అడిగాడు. ఇంకెవరు తెస్తారు? కనకమణి గారు. శారదని 4 రోజులు సాయం కోసం పంపిస్తే మీ తమ్ముడు ఇలా చేయటం బాగుందా అంటూ నన్ను 4 దులిపింది. నువ్వు అసలు ఆ సేవా సదనంకి వెళ్ళినట్టే తెలియదు. నేను ఆవిడ ముందు తలెత్తుకోలేకపోయాను. నువ్వు ఆవిడకి కానీ నాకు కానీ కనీసం చెప్పనన్నా చెప్పకుండా శారదతో ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురావటం చాలా తప్పు. అతను ఆవేశంగా ఆ ఉంగరం అందుకుని వేలికి పెట్టేసుకున్నాడు. అనసూయమ్మగారు హఠాత్తుగా కంఠం మార్చింది. నాకు తెలుసురా ప్రసాద్ నీ బాధ. నీకు చిన్న వయసులోనే పెద్ద బాధలు చుట్టుకున్నాయి. పెళ్ళి పేరుకు అయిందన్నమాటే కానీ ఆ సుఖం ఏమిటో నువ్వు బొత్తిగా అనుభవించలేదు. నువ్వు ఇంత అనుభవం జరిగిన తర్వాత మళ్ళీ చేసిన తప్పే చేస్తానంటే ఎలా? నా మాట విని నువ్వు కవితను చేసుకో. కానీ కవిత నన్ను చేసుకోనని అంత ఖచ్చితంగా చెప్తోందిగా అక్కయ్య. దాని ముఖం దానికేం తెలుసు? నేను ఒప్పిస్తానుగా. అక్కయ్య, ఎవరితోనూ బలవంత పెళ్ళి నాకు అవసరం లేదు. నేనే పొరబడ్డానేమో. నువ్వన్న మాటే నిజం. జైలుకి వెళ్ళొచ్చిన వాడిని, మెంటల్ హాస్పిటల్లో ఉండి వచ్చిన వాడిని నన్ను ఏ ఆడపిల్ల చేసుకుంటుంది? ఇక ముందెప్పుడు ఈ పెళ్లి ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు. నేను పొరబడ్డాను అక్కయ్య, చాలా పొరబడ్డాను. ఇది ఆ వ్యక్తితో నాకు పెళ్లి కాకముందే తెలిసింది. ఇంకా నయం. అతను నిస్సత్తువుగా మంచం మీద కూలబడ్డాడు. శారద ఉంగరం వాపసు ఇవ్వటం అతను ఊహించలేని విషయమైంది. శారద ముందు తనేదీ దాచలేదు. లజ్జ విడిచి అభిమానపడకుండా అన్నీ చెప్పేశాడే. ఆలోచించుకోవడానికి టైం కూడా ఇచ్చాడే. అప్పుడు అంగీకరించిన శారదకి ఇంతలో ఏమైంది? ఆడవాళ్ళు ఇంత చపల చిత్తులా? ఈ ఉంగరం శారదే స్వయంగా ఇచ్చినట్టయితే ఎంతో బాగుండేది. తను ఏమీ అనుకునేవాడు కాదు. ఈ 4 రోజుల నుంచి తను ఎంత హాయిగా ఉన్నాడు, ఎంత ఆనందంగా గడిపాడు. తనకి రెండో పెళ్లి చేసుకునే యోగ్యత లేదా? ఏం తప్పు చేశాడని తనకి ఈ శిక్ష? శారద సమక్షంలో తన జీవితం నిశ్చింతగా వెళ్తుందని ఆశపడ్డాడు. శారీరకంగా కంటే శారదని మానసికంగా తనకి ఒక తోడుగా కోరుకున్నాడు. శారదకి ఇది అర్థం కాలేదా? ఇలా ఎందుకు చేసింది? తన జీవిత నౌక ఒక తీరం చేరబోతోందని, ఇక నిశ్చింతగా ఉండవచ్చునని భావించాడు. దూరం నుంచి ఎంతో అందంగా కనిపించిన ఆ తీరం తను దగ్గరయ్యేసరికి మాయమై ఎండమావిలా వెక్కిరించింది. తన జీవితం అడుగడుక్కు ఎందుకు ఇలా శాపగ్రస్తంగా అవుతోంది? అతను లేచి చెప్పులు వేసుకున్నాడు. అతనికి శారదను చూడాలనిపించింది. కసితీరా 4 అడగాలని ఆవేశంగా అనిపించింది. శారద ఎక్కడా? టేబుల్ దగ్గర కూర్చొని ఆ నెల జమా ఖర్చులు చూసుకుంటున్న కనకమణి ఈ ప్రశ్న వినగానే తలెత్తి చూసింది. ఆవిడకి ఎదురుగా ప్రసాద్ నిలబడి ఉన్నాడు. క్షణంసేపు ఆవిడ చకితురాలైనట్లుగా అతని వైపే చూస్తుండిపోయింది. కొద్ది నెలల క్రితం అనసూయమ్మ గారింట్లో చూసిన ప్రసాద్కి ఈ ప్రసాద్కి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రసాద్ మనుషుల్ని చూస్తే తల తిప్పుకుని చరచరా వెళ్ళిపోయేవాడు. మనిషి బట్టలు ధరించడంలో, జుట్టు దువ్వుకోవటంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం
స్పష్టంగా కనిపించేది. ఆ ప్రసాద్ ఇతనేనా అని ఆశ్చర్యపరిచేటంతగా మార్పు కనిపిస్తోంది అతనిలో. ఇతని ముఖం తేటగా ఉంది. ముఖం ప్రశాంతంగా గంభీరంగా ఉంది. చూపుల్లో అనిశ్చితి కానీ మాటల్లో తొట్టుపాటు కానీ లేనేలేవు. నేను శారదతో మాట్లాడాలి, 1 నిమిషం పిలుస్తారా? అతను ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా తను వచ్చిన పని చెప్పేశాడు. కనకమణి లోపల నిటారుగా అయింది. శారద గురించి అతన్ని ఎలా సమాధానపరిచి గొడవ లేకుండా ఇక్కడి నుంచి పంపటమా అని ఆలోచిస్తూ పైకి మాత్రం ఎంతో మర్యాదని ప్రదర్శిస్తూ కూర్చో అంటూ కుర్చీ చూపించింది. అతను కూర్చోలేదు. శారదని పిలవండి అన్నాడు. పిలుస్తాను, కూర్చో. అతను ఆమె మర్యాదని మన్నిస్తున్నట్టుగా కూర్చున్నాడు. శారదతో ఏం పని? ఎంతో మామూలుగా అడిగింది. 1 నిమిషం మాట్లాడాలి. అదే ఏమిటి? నా పర్సనల్ సంగతి చెప్పాలి. ఈ సేవా సదనంలో ఏ ఆడపిల్లలకైనా నాకు తెలియని పర్సనల్ విషయాలు ఉండకూడదు అనే రూల్ ఉంది. అది నీకు తెలియదేమో, కానీ శారదకి బాగా తెలుసు. నువ్వు చెప్పదలుచుకున్నదేదో నాకు ముందు చెప్పు. అతని కళ్ళు క్షణంసేపు తీక్షణంగా మారాయి. చురుగ్గా ఆవిడ వైపు చూశాయి. మరుక్షణమే మళ్ళీ మామూలుగా అయినాయి. కనకమణి తను చెప్పవలసిందేదో చెప్పినట్టుగా ఫైల్స్ సర్దుకోసాగింది. క్షణమాగి అతను అన్నాడు, శారద నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారద అంగీకరించింది. మళ్ళీ మనసు మార్చుకున్నట్టుగా కబురు చేసింది. దానికి కారణం ఏమిటో నేను స్వయంగా శారద నోటి వెంట వినదలుచుకున్నాను. కనకమణి మళ్ళీ అతన్ని సుదీర్ఘంగా చూసింది. తర్వాత ఏమనుకుందో ఏమో బెల్ నొక్కి ప్యూన్ని పిలిచింది. ప్యూన్ రాగానే శారదని నేను పిలుస్తున్నానని చెప్పు అంది. అతను వెళ్ళబోతుంటే వెనక నుంచి పిలిచింది. చూడు, శారద కోసం అనసూయమ్మ గారి తమ్ముడు ప్రసాద్ వచ్చారని మాట్లాడాలని అంటున్నారని చెప్పు అంది. ప్యూన్ తల ఊపి వెళ్ళిపోయాడు. కనకమణి మళ్ళీ జమా ఖర్చుల పుస్తకం చూస్తూ అంకెల్ కూడుకోసాగింది. ఆవిడికి ఎదురుగా కూర్చుని ఉన్న ప్రసాద్ గుండెల్లో బలంగా వీస్తున్న భావోద్రేకాన్ని బలవంతంగా నిగ్రహించుకుంటున్నాడు. అతని దృష్టి మాటిమాటికి లోపల గుమ్మం వైపు మండుతోంది. చెవులు పాదాల అలికిడి కోసం, చీర రెపరెప కోసం శ్రద్ధగా వేచి చూస్తున్నాయి. 5 నిమిషాలు గడిచాయి. 10 నిమిషాలు దొర్లాయి. గుమ్మంలో నుంచి శారద రాలేదు.